రాయచోట్ల అనే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను పెద్దగా ధనవంతుడు కానప్పటికీ, హృదయంలో మహాదాత. పేదవారికి, పసివాళ్లకు అన్నం పెట్టడమే తనకు పరమపూజగా భావించేవాడు. ఆహారమే పరమదానం అని నమ్మిన రామయ్య, ప్రతి పౌర్ణమి నాడు తన ఇంటి ఎదుట పెద్ద అన్నసత్రం పెడతాడు. గ్రామం అంతా వచ్చి తిని వెళ్లేది. కాని ఒక ఏడాది ఏదో కారణంగా వర్షాలు బాగా రాలేదు. పంట నీరసం, పొలాల్లో రేవంత కూడా మొలవలేదు. దాంతో రామయ్య ఇంట్లో కూడా అన్నం తగ్గిపోయింది. అయినా, పేదొకడు ఆకలితో నిద్రపోకూడదు అన్న తన మాటను విడవకుండా, ఎంత పనిచేసినా ఆ తిండిని పంచుతూనే ఉండేవాడు. పక్క గ్రామంలో శేషాచార్య అనే వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ధ్యానం, దానం, ధర్మంలో గొప్పవాడు. ఒకరోజు యాత్రలో భాగంగా రాయచోట్ల గ్రామానికి వచ్చాడు. పక్కనే ఉన్న చెట్టు నీడలో ఉపవాసంగా కూర్చున్న శేషాచార్యను చూసిన రామయ్య పరుగెత్తి వచ్చి, ఓ స్వామీ! మా ఇంటికి రండి. నేను మీకు అన్నపానీయాలు పెట్టాలి అన్నాడు. శేషాచార్య మాత్రం పలకరించి, రామయ్య, నీ ఇంట్లో ఇప్పుడు అన్నం తక్కువగా ఉందని వినిపిస్తుంది. నువ్వు నీ కుటుంబంతో తిని సుఖంగా ఉండాలి. నన్ను ఆ కొద్దిని ఖర్చు చెయ్యకూడదు అని అంది. అదే మాట రామయ్య హృదయానికి తగిలింది. స్వామి, మా ఇంట్లో అన్నం తగ్గినా పరిధి తగ్గదు. అన్నదానం చేస్తే పుణ్యం పెరుగుతుంది. దైవానుగ్రహం చేకూరుతుంది. దయచేసి వచ్చి తిని ఆశీర్వదించండి అని నమస్కరించాడు. బ్రాహ్మణుడు హృదయం కదిలింది. సరే, నీ భక్తిని గౌరవిస్తాను అని అంది. రామయ్య ఇంటికి వచ్చి కూర్చున్నాడు. రామయ్య భార్య సీతమ్మ ముక్కుసూటిగా ముసురు తెరిచింది. నిజానికి ఇంట్లో ఉన్న బియ్యం ఒక ముద్దకే సరిపోతుందేమో తప్ప ఎక్కువేమీ లేదు. కాని ఆమె కూడా భర్త ధర్మాన్ని తెలుసుకున్నదే. మన తిండిని తగ్గించుకొని అయినా మా ఇంట్లోకి అడుగుపెట్టిన వాడికి ఆకలితో వెళ్లనివ్వకూడదు అని అనుకుంది. సీతమ్మ ఆ కొద్దిగున్న బియ్యంతో ప్రేమగా అన్నం వండింది. శేషాచార్యకు మొదటగా పెట్టింది. రామయ్య, సీతమ్మ మాత్రం ఆ రోజు నీళ్లు తాగి పడుకున్నారు. తరువాతి ఉదయం, రామయ్య కోడెల దొర్లిన శబ్దంతో లేచాడు. బయటికి వచ్చి చూడగా, పొలంలో ఆరిపోయిన నేలపై రేయిగానే పచ్చివంగడాలు పూసినట్లు కనిపించింది. పొలం మొత్తం మేఘాల్లా తెల్లగా మెరిసే వరిపిండాలు గాలికి అలుకుతూ ఉన్నాయి. రామయ్య ఆశ్చర్యపోయి పెద్దగా అరిచాడు. సీతమ్మా! రాచూ, మన పొలం జీవించింది. పంట దేవుడే వచ్చి పోసినట్లుంది. గ్రామస్థులు జాడించి చూడగా, నిజంగానే రామయ్య పొలంలో దేవతానుగ్రహంలా పచ్చదనం నిండింది. 100 ఎకరాలు కాదు, కేవలం రామయ్య భూమి మాత్రమే పంటతో పుష్కలమైంది. అంతేకాదు, ఇంట్లో ఉన్న ఖాళీ కొట్లాలో కూడా బియ్యం నిండిపోయింది. ఎన్ని చెంబులు తీసినా తగ్గట్లేదు. కొట్లింటి నుంచి సువాసన భరితమైన కొత్త బియ్యం పరిమళం వెదజల్లుతోంది. అప్పుడే శేషాచార్య అక్కడికి వచ్చాడు. చిరునవ్వు చిందించాడు. రామయ్య, నువ్వు చేసినది సాధారణ దానం కాదు. నీ కుటుంబం ఆకలితో ఉన్నా, ధర్మాన్ని విడవకుండా అన్నం పంచావు. దేవుడు నీ అన్నదాన ధర్మానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఇదే అన్నదానముల అస్థిపమూకము. అన్నదానం ఎన్నడూ నశించదు. దానంలో వేసిన గింజ తిరిగి 100 రెట్లు పుడుతుంది. రామయ్య, సీతమ్మ ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామం అంతా ఆ అద్భుతాన్ని చూసి, అన్నదానం మహాదానం అని మరింత నమ్మకం పెంచుకుంది. ఆ రోజు నుంచి రాయచోట్ల గ్రామం ఆకలికి దూరమై, పరస్పర ప్రేమతో, పంచుకునే సంప్రదాయంతో వెలిగిపోయింది.